హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 15 డేస్ టైం టేబుల్లో మనం ఈరోజు వచ్చేసి డే 11లో ఉన్నామండి. సో డే 11లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో మన టైం టేబుల్ కూడా అయిపోవచ్చిందండి. డే 11 అంటే ఇంకా 4 డేస్, మనకి టైం కూడా ఎక్కువ రోజులు లేదు కదా. సో మీకు 1 వీక్ మిగులుతుంది. సో ఆ 1 వీక్లో మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే కవర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో డే 11లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్లో నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ నుంచి మనకి 1 to 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఖచ్చితంగా వస్తాయండి, 1 to 2 మార్క్స్కి వస్తాయి. మినిమం నాకు తెలిసి 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో మన లక్ బాగుంటే 3 మార్క్స్ కూడా రావచ్చు, 3 to 4 మార్క్స్ కూడా రావచ్చు. సో నెంబర్ సిరీస్ అనేది ఖచ్చితంగా చేయండి, ఓకేనా. నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, సో ఇవన్నీ ఒకేలాగే ఉంటాయి కదా. సో ఈ నెంబర్ సిరీస్కి సంబంధించింది అండ్ మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించినవి. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయండి. 1 digit, 2 digits, 3 digits, స్క్వైర్స్, ప్రైమ్ నెంబర్స్, క్యూబ్స్, సో ఇలాంటివి ఉంటాయి. సో వీటిని ఏంటంటే వీటి కాన్సెప్ట్ ఏముండదండి, జస్ట్ మీరు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఎవరికైనా ప్రైమ్ నెంబర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి, అంటే ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి వీడియో చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకేనా. నెంబర్ సిస్టంలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అండ్ స్క్వైర్స్, క్యూబ్స్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో వీటి మధ్య లాజిక్స్ ఏమి ఉంటాయని తెలిస్తే మనకి ఈ నెంబర్ సిరీస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ నెంబర్ సిరీస్ అనేది మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డైస్ అండి. ఈ డైస్ అనేది నాన్ వర్బల్ రీజనింగ్లో ఉంటుంది, బట్ చాలా ఈజీ అండి. బట్ వస్తే కనుక 1 మార్క్ రావచ్చు, వస్తుందని కన్ఫామ్గా చెప్పలేం, బట్ వస్తే మటుకు 1 మార్క్ వస్తుంది, ఓకేనా. నాన్ వర్బల్ రీజనింగ్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో మీకు ఎవరికైనా రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్విక్ రివిజన్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది రేషియోస్లో. సో ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో దీని నుంచి కూడా 1 to 2 మార్క్స్ రావచ్చండి. 1 మార్క్ అయితే ఖచ్చితంగా రావచ్చు. సో చాలా ఈజీ, సో సింపుల్గా చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీస్ అండి. అంటే కరెన్సీస్ మన ఇండియాకి అయితే మనం రూపీ యూస్ చేస్తాం కదా. సో యూఎస్లో అయితే డాలర్. సో ఇలా ఏ కంట్రీకి ఏ రూపీ వాడతారు, సో దాని గురించి అండి. ఏ కంట్రీకి ఏ రూపీ వాడతాం, మన ఇండియాకి అయితే మన శ్రీలంక రూపీసే వాడతారు. సో ఇలా ఏ కంట్రీకి ఏది వాడతారు, ఓకేనా. అడగడానికి ఛాన్స్ ఉంది. ఏ కంట్రీ వాళ్ళు ఏ రూపీ వాడతారని అడుగుతారండి. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో తెలుసుకోండి, ఈజీగానే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి మొఘల్ సామ్రాజ్యం అండి. సో నేను ముందంతా ఈ 10 days అంతా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా ఇస్తూ వచ్చాను. సో లీస్ట్ ఇంపార్టెంట్వి లాస్ట్లో పెట్టాను. సో ఇప్పుడైతే ఇది కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. వస్తే 1 మార్క్ రావచ్చు, లేకపోతే లేదు. సో మీరు మాకు టైం ఉంది, మేము కవర్ చేసుకుంటామంటే మొఘల్ సామ్రాజ్యం కవర్ చేసుకోండి. లేదు మా దగ్గర టైం లేదనుకుంటే మీరు ముందు ఇచ్చాను కదండి, గాంధీ యుగం, 1857 తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు. సో అవి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే బెటర్, ఓకేనా. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం చదువుకుంటాము అనుకుంటే చదువుకోవచ్చు, ఆర్ 1857 ఆర్ గాంధీ యుగం. సో వీటిని కవర్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా పెండింగ్ పడి ఉంటే కవర్ చేసుకోండి. లేదు మాది అప్ టు డేట్ ఉందంటే మొఘల్ సామ్రాజ్యం చదువుకుంటామంటే చదువుకోవచ్చు, ఓకేనా. సో ఇదైతే నేను ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ అండ్ దాని భూభాగం అండి. పాలిటీ నుంచి యూనియన్ అండ్ దాని భూభాగం. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ మనం ఎనీ 5 టాపిక్స్ ఇది సిరీస్ చేస్తున్నాం కదా, ఎనీ 5 టాపిక్స్ మీకు కరెంట్ అంటే అట్ ప్రజెంట్ ఏవేవి ఉన్నాయి కరెంట్ అఫైర్స్ కానీ చూసుకొని దాంట్లో 5 పిక్ చేసుకొని చదువుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీలో అన్నీ కవర్ అయిపోయాయండి. సో ఇది వచ్చేసి ఎకానమీ నుంచి బ్యాంకింగ్ అండి. బ్యాంకింగ్ గురించి రీసెంట్గా బ్యాంకింగ్లో ఏమైనా జరిగాయా, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు వన్ బ్యాంకింగ్ వన్ స్టేట్ అంటున్నారు కదా. సో దాని గురించి ఒకసారి తెలుసుకోండి బ్యాంకింగ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్ అండి. ఇది
ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను, ఖచ్చితంగా మార్క్ టెస్ట్ రాయండి, మీ మార్క్స్ ఏంటో కామెంట్ చేయండి అని. బట్ ఎవరు ఇంతవరకు కామెంట్ చేయలేదు. ఓకే, ఇట్స్ అప్ టు యూ. బట్ మీరైతే మార్క్ టెస్ట్ రాస్తూ దాని అనాలిసిస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో మనకైతే మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయండి, అండ్ దాన్ని అనాలిసిస్ చేయడం వల్ల మీ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే మార్క్ టెస్ట్ రాయడం వల్ల మీ రాంగ్స్ అనేవి తగ్గించుకొని మీ స్కోర్ అనేది పెంచుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా? సో ఇదేనండి మన డే 11 యొక్క టార్గెట్స్ వచ్చేసి నెంబర్ సిరీస్, డైస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, కరెన్సీస్, మొఘల్ సామ్రాజ్యం, యూనియన్ అండ్ దాని భూభాగం, కరెంట్ అఫైర్స్, ఎనీ 5 టాపిక్స్ పిక్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్. సో మనకి 15 డేస్ టైం టేబుల్ అయిపోయిన తర్వాత సో లాస్ట్ మినిట్ రివిజన్ లాగా ఏవేవి కవర్ చేయాలో కూడా వీడియో చేసుకుందాం. సో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.